ఏడవకండ్రా, మీరు ఇలా ఏడిస్తే వాడి ఆత్మ శాంతించదు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే ప్లేస్ లో ఎక్కడే చచ్చిపోయాడు మన ఆత్మ మిత్రుడు పెగాడు పాపారావు. ఆ రోజు నేను షో చేశాడు, ఈ క్యాండిడేట్ కౌంట్ అయ్యాడు. ఆ దెబ్బతో హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. ఎందుకురా నువ్వు షో చేసావు? నేను షో చేయకపోతే ఆడు షో చేసేవాడు, నాకు హార్ట్ అటాక్ వచ్చేది. జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. వాడి ఆత్మ శాంతి కోసం మనందరం పేకాడుకుందాం. మంచి మాట చెప్పాడు. కలపరా, వాడి ముందే కలుపు. కలుపుతురా, నువ్వు కట్ చేయడం కట్ చేయి. నువ్వేరా 1 2 3 పాపారావు కూడా పంచరా, ఆడ ఆత్మ శాంతిస్తుంది. అలాగే పంచుతారు. 3 4 5 6 ఏడవద్దని చెప్పాను కదా. 9 10 కూడా 13 అదే. నువ్వు ఆడరా. సూపర్ గాడ్. నాకు పట్టింది. ఎదిగో దిస్ ఆల్సో గుడ్ కార్డ్. టేక్ ఇట్. ఏదో చెయ్యొచ్చి ముక్క తీసుకుందిరా. పాపారావు ఆత్మ ఉంటుందిరా అది. పాపారావు, నీ ఆత్మ వచ్చి పేకాడుతున్నందుకు చాలా ఇదే సార్ మీ రూము. బాగుంది. ఇండియాలో నా రూమ్ అన్నంత బాగాలేదు కానీ మీరు ఇంత అందంగా ఎక్కడ ఇచ్చి వచ్చింది? మడత మంచం మాసిపోయింది ఒకటి తప్ప. వస్తాను సార్. ఓకే. స్టెప్స్ సపరించు, గొంతు కరకరపోద్ది. వస్తాను సార్. పిలిచినప్పుడు రా, వెళ్ళు. సార్ వెళ్ళొస్తాను సార్. నేనేమన్నా నిన్ను ఆపానా? వెళ్ళు. అలా వెళ్ళమంటే వెళ్ళరు, చెయ్యి తడపండి. ఓహో, దానికి మొహటం ఎందుకు? స్ట్రైట్ గా అడగచ్చు కదా. గడిపాను కదా, వెళ్ళు. తడపమంది నీటితో కాదు, నోటితోటి. ఓ టిప్పా. థ్యాంక్ యూ సార్. రూమ్ బాగుంది, వ్యూ కూడా అదిరింది. మనం వచ్చింది మర్డర్ చేయడానికి, వ్యూ చూడటానికి కాదు. కరెక్ట్. అమ్మ ఏ రూమ్ లో ఉందో చూద్దాం. చూడండి. అబ్బా, ఈ మాస్క్ కూడా మనకు మస్కా వేసాడు. దీంట్లో ఒట్టి పేపర్ పెట్టాడు. అది వెనక చూడండి. మీ వెనక కాదు, పేపర్ వెనక. ఓ షిట్. అవును సిట్టే. ఆ పెట్టమంట కరెక్ట్ గా 3 అంకె మీద వేస్ట్ వచ్చింది. అర్రే ఉండండి చెప్తాను. ఏం చేసేవరా? షర్టు పెట్టి పిట్ట షర్టు తుడిచాను. షిట్ కాదురా దరిద్రుడా, రూమ్ నంబర్ తుడిచిపెట్టిపోయింది. అర్రే సారీ బాస్. ఇప్పుడు ఈ 90 పక్కన నెంబర్ తెలుసుకోవడం ఎలా? ఆడు దగ్గర డబ్బులో బయట ఉన్నాడు కదా, వెళ్ళి అడుగుదాం. ఇక్కడ ఉన్నాడు. రండి రండి, మీరు ఇచ్చిన 100తోనే ముందు కొడుతున్నా. మీరు కూడా కొడతారా? మేము కొట్టమండి, కానీ మమ్మల్ని మీరు కూడా కొట్టకూడదు. నేను ఎందుకు కొడతా? చిన్న మిస్టేక్ జరిగింది. పిట్ట రెట్ట వేసింది. పిట్ట రెట్టే వేస్తుంది, పెగ్గే ఇది. అదే, మీరు 10 విప్పాలి. వదిలేంటి? ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక రూమ్ నెంబర్ ఉంది, దాని మీద పిట్ట రెట్ట వేసింది. మొదట 9 0 ఉన్నాయి, చివర ఏముంటది? రెట్ట ఉంటుంది. ఆ రెట్ట కింద ఉన్న 3వ నెంబర్ ఎంత అని. 1. థ్యాంక్ యూ సార్. పదరా. ఎక్కడికి పదరా? 901 మన రూమ్ నెంబర్. కరెక్టే కదా సార్? ఆ నంబర్ 901 కాదు, వేరే నంబర్ ఉంటుంది. కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి సార్. అయితే 902, ఓకే సార్. 903, 904, 905 కూడా కావచ్చు. 906, 907, 908, 909 కూడా కావచ్చు. ఇంత వివరంగా తెలిసాక నన్ను ఎందుకు అడగటం? సార్ 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 సార్, మొత్తం కడదొబ్బే కోపం వచ్చిపోతున్నాడు. పోతే పనివ్వండి, మనకు మంచి క్లూ దొరికింది. ఏంటది? మన రూమ్ కాక 90 మీద వచ్చే రూమ్లు ఇంకా 8 ఉన్నాయి. అందులో ఏదో ఒక దానిలో దొరకపోదు, మనం నరకపోం. మరి ఆ రూమ్ లోకి వెళ్ళి చూడటం ఎలా? మన బురుడి ఏవిఎస్ గాడు ఉన్నాడు కదా. అయితే పద. ఏమండి, మీరు ఇక్కడ ఉన్నారా? అక్కడ వెతుకుతున్నా మీకోసం. ఎక్కడుంటే అక్కడ ఎతకడం ఎందుకు? ఇక్కడ ఉన్నారని తెలియక మీరు అర్జెంటుగా మా స్విమ్మింగ్ పూల్ కి రావాలి. మాకు ఈత రాదు. రమ్మంటుంది ఈత కాదు, మీ చేతకు ఉపయోగపడేది దొరుకుతుంది. రండి. అదిగో అడు చూడండి. మీ బావగారిని చూస్తే నాకు చాలా జాలిగా ఉందండి. మీరు చెప్పినా మీ అక్కగారు వినరా? నేనే కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి బ్రహ్మదేవుడితో కలిసొచ్చి చెప్పినా సరే ఐస్ ఫ్రూట్. మీకు ఐస్ ఫ్రూట్ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం, తీసుకుంటాను. ఉండండి ఉండండి. మగవాళ్ళు ఉండగా ఆడపిల్లలు తీసుకోవడం నాకు అంతగా మీకు డబ్బు కాస్త ఇబ్బందిగా ఉందన్నారు. ఇబ్బంది అనుకోండి, అయినా పర్వాలేదు. 2 ఐస్ ఫ్రూట్ పట్టరావయ్యా. మనం 10 రూపాయల లెవెల్ కి ఏదైనా చిన్న పందెం వేసుకున్నాం. ఏమిటి? ఇప్పుడు ఆలస్యం చేస్తే కరిగిపోయేది, తర్వాత మిగిలిపోయేది ఏమిటి? వయసు కాదు, ఐస్. తర్వాత మిగిలిపోయేది మధ్యలో పుల్ల. మీ సమస్య నిజంగా తర్వాత మెచ్చుకుందరు కానీ ముందు ఆ 10 రూపాయల వరకు ఇచ్చేయండి.
ఏదోది 10 రూపాయలు ఫ్రీగా వచ్చిన తర్వాత ఈ ఐస్ ఫ్రూట్లు ఎందుకండి ఏకంగా ఐస్ క్రీమ్లు తిందాం. ఇదిగో బాబు ఇలా రావయ్యా, వెళ్ళరా. ఈ ఐస్ ఫ్రూట్ పట్టుకెళ్ళి ఐస్ క్రీమ్లు పట్టరా. మీకేదైనా జీవితాశయం ఉందా అండి? ఎందుకు లేదండి, సాధారణంగా మగాళ్ళకైతే 3, ఆడాళ్ళకైతే 4 ఉంటాయి. ఏమిటి? అదే జీవితాశయాలు. మగవాళ్ళకైతే జీవితాశయం, జీర్ణాశయం, అన్నాశయం ఉంటాయి. ఆడవాళ్ళకైతే వీటితో పాటు గర్భాశయం కూడా ఉంటుంది. ఈ డబ్బులు లావండి, ఇందాక పందెంలో బ్యాలెన్స్. ఊహమ్మ గారు ఏంట్రా? మీరు అర్జెంట్ గా చెంబుచ్చుకొని దొడ్లోకి వచ్చేయండి. ఎందుకు? ఎందుకంటారంటే ఇంకా మీకు శోభనం అవ్వలేదు కదా. మీ కంటికి నేనంత చీప్ ధరలో కనిపిస్తున్నానా? మరి అక్కడే నాకు మండుద్ది. రమ్మంటుంది నేను కదండి, మీ ఆయన. మురారు ఎక్కడున్నాడు? వెళ్ళండి బేగలండి, వెళ్ళండి చెప్తా. ఓడాలి లే. అబ్బా ఏంటండి ఈ టైంలో? ముసుగు తీయడాలి, ఆలస్యం చేస్తే ఓపై కూడా వచ్చేస్తాడు. అబ్బా నాకు సిగ్గండి, ఆ లైట్ తీయండి. ఏది ఒక్కసారి ముద్దు పెట్టు. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డార్లింగ్, నీ నోరు చుట్టకంపు కొడుతుంది. ఏయ్ చుట్ట కంపెనీ నన్ను ఇన్సల్ట్ చేయకు, అది బీడీ స్మెల్ తెలుసా? ఏంటి నువ్వు బీడీలు కలుస్తావా? ఏ బీడీలు కాల్చేవాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపో. నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. ఏది ఒక్కసారి ఇటు తిరుగు, నీ గుండెల మీద తలవాల్చుకోవాలనిపిస్తుంది. బాగా వాల్చుకో. చిలిపి, నేను అడిగింది వీపు మీద కాదు, గుండెల మీద. అది గుండె, వీపు కాదు. గుండె అయితే మరి ఏయ్ డార్లింగ్, ఇప్పుడేగా లైట్ తీసేమన్నావు, మళ్ళీ ఎందుకే? చిచి, నీకు ఇలాంటి పాట అలవాటు ఉందనుకోలేదు. అది నేను వద్దు, నాకేం చెప్పొద్దు. వీడితోనే ఉండి వీడితోనే సంసారం చేసుకో. బాబు సంసారం చేసి గురుడికి జన్మలో శోభనం అవదు. ఓ ఐ సీ, నో ప్రాబ్లం. మీ అమ్మని ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తా. ఏమిటి, మా అమ్మ నరికేస్తారా? అబ్బా, నరకటం అంటే ఆ నరకటం కాదయ్యా. ఏం నేర్పించావు? మీ అమ్మని లైన్లోకి తెస్తా. మా అమ్మని తెస్తే తేవచ్చుగానండి, మా నాన్నని తేవడం చాలా కష్టం అండి. ఏ ఆయన బాలకృష్ణ ఫ్యానా? ఆయన ఇప్పటి మనిషి కాదండి బాబు, క్రీస్తు పూర్వం వాడు. ఆయన అప్పుడే పుట్టి అక్కడే సెటిల్ అయిపోయాడు. అను భ్రష్టురాల, సంగీతం అన్నది ఒక తపస్సు. జన్మ జన్మల సుకృతంతో గాని అది సిద్ధించదు. రససిద్ధి పొందిన మనిషి జీవితం ఇంతేనా? మీ అమ్మ నరకటం కన్నా మీ నాన్న నరకటం చాలా ఈజీ. నెక్స్ట్ సోని. మీ కుక్క కాదు, మా బామ్మ. బామ్మ సోనియా? అవును, ఆవిడ 100 ఏళ్ల తర్వాత పుట్టాల్సింది, కానీ 70 ఏళ్ల క్రితం పుట్టేసింది. అది ఆవిడ క్యారెక్టర్. చచ్చేంత చెవుడు ఉంది, అయినా ఆ సంగీతం వినడం మాత్రం మానదు. ఈ ముగ్గురిని నరకడం ఈ అప్పారావుకి ఆఫ్టర్ ఆల్. మీ పని మీద మీరుండండి, నా పని మీద నేనుంటాను. ఈ విషయంలో నీకెందుకు హెల్ప్ చేయాలనిపిస్తోందిరా? అవునా? అయితే పద. తెలుగు